హాయ్ హలో గాయస్ నేనైతే మీ నేచర్ హారిక అనమాట. సో మన కదిరిలో అయితే ఒక స్పెషల్ డే ఉందన్నమాట 30. ఏంటి అంటే ముక్కోటి వైకుంఠ ఏకాదశి అనమాట. కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఇక్కడైతే డెకరేషన్స్ అయితే చేస్తున్నారు. నాకైతే చూడాలనిపించింది, అలాగే సాటర్డే కాబట్టి టెంపుల్ కూడా వెళ్ళాలనిపించింది. ఇంకా ఈవినింగ్ దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకునేసిన తర్వాత బయట డెకరేషన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారనమాట. ఇక్కడ ధర్మాకోల్స్తో అయితే ఒక ట్రీ అలాగే ఎలిఫెంట్ కూడా చేశారు, చాలా బాగుంది. దీనికి స్ప్రే చేసిన కలర్స్ అంటే దూరం నుంచి చూస్తే న్యాచురల్గా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా నేనైతే విజిట్ చూస్తూ అటు సైడ్ ఇటు సైడ్ చూస్తూ వెళ్తున్నాను. ఇక్కడైతే మొక్కజొన్నలు పొట్టు తీసి డెకరేషన్స్ అయితే చేయడానికి పెట్టేసుకున్నారు. ఇక్కడ ఇనపవి ఏవేవో దించేసుకున్నారు, అంటే ఆ రోజు నైట్ మేల్కుంటారు కదా, సో ఏవేవో వేయడానికి. ఇంకా ఫైనల్లీ అక్కడైతే ఒక యానిమల్ ప్లాంట్ అంటే డెకరేషన్ చేశారు, అంటే షేప్ తయారు చేశారనమాట. ఇంకా జనాలు అయితే ఫుల్గా రద్దీ ఉన్నారు. నేనైతే చెట్టుకి అంటే టెంపుల్లోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే బయట నాగల దగ్గర అయితే ప్రదక్షిణలు చేస్తున్నాను. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి అయితే బయలుదేరే సమయంలో అక్కడ నామం అయితే కనిపించింది అనమాట. సో ఆ బ్రదర్ తీసుకెళ్తూ ఉంటే చూపిస్తాను, వీడియో తీసుకోండి అని చెప్పాడనమాట. నేను మళ్ళీ విజిట్ చేయడానికి వెళ్ళాను, అక్కడ చాలా బాగుంది, కొద్దిసేపు ఉందామనేసి. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఆ ఆవు అయితే కనిపించింది. ఈ ఆవు అరటిపండు పెడితే ఎవరు పెట్టినా తినలేదు, బట్ నేను పెడితే చాలా బాగా తినేసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట.